హైదరాబాద్ నగరంలోని పాఠశాల విద్యార్థులను వ్యసనాల ఊబిలోకి లాగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై నగర పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆపరేషన్ సేఫ్ స్కూల్ పేరుతో ప్రత్యేక డ్రైవ్ను సిపి సజ్జనార్ నిర్వహించారు. టాస్క్ ఫోర్స్, స్పెషల్ టీమ్స్, నార్కోటిక్స్ కంట్రోల్ విభాగాలకు చెందిన 5,000 సిబ్బంది ఏకకాలంలో నగరమంతటా దాడులు నిర్వహించారు. విద్యాసంస్థల పరిసరాల్లో ఉన్న పాన్ షాపులపై తనిఖీలు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యాసంస్థలకు 100 గజాల లోపు ఎలాంటి పొగాకు, నికోటిన్ ఉత్పత్తులు అమ్మకూడదని హెచ్చరిస్తున్న నగర సిపి సజ్జనార్తో మా ప్రతినిధి రమేష్ ముఖాముఖి. స్కూల్ పరిసరాల ప్రాంతాల్లో గంజాయి కానీ పాన్కి సంబంధించి కూడా వాటిని వినియోగించదు, విక్రయాలు చేయొద్దని చెప్పి కూడా హైదరాబాద్ పోలీసులు ఏకకాలంగా దాడులు నిర్వహించడం జరిగింది. ఈ దాడులకు సంబంధించి రాబోయే రోజుల్లో ఇంకా దాడులు కొనసాగిస్తారా అనేది మనతో మాట్లాడడానికి హైదరాబాద్ సిపి సజ్జనార్ ఉన్నారు. అన్నని మరణిస్తాం. పాన్ షాప్స్ పైన ఏ షాప్స్ 100 యార్డ్స్ లోపల ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లోపల ఉన్న షాప్స్ పైన దాడి చేయడం జరిగింది. దాదాపు 500 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ దాని పరిసరంలో ఉండడం జరిగింది. వాళ్ళు చాలామందికి తెలిసి కూడా ఇట్లా అమ్మొద్దని తెలిసి కూడా వాళ్ళు అమ్మడం జరుగుతుంది. మన గత ఒక వారం నుంచి మన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ డీసీపీ వైభవ్ అట్లానే మన లోకల్ డీసీపీస్ అందరు కూడా కలిసి ఈ ఒక 1 వీక్లో చాలా సమాచారం కలెక్ట్ చేయడం జరిగింది. అక్కడ వచ్చే పిల్లలు వచ్చి సిగరెట్ తీసుకోవడము, తంబాకు తీసుకోవడము, వాళ్ళు గుట్కాలు తినడం కూడా మనము స్వయంగా క్యాప్చర్ చేయడం జరిగింది. అది కూడా మీకు వీడియోస్ కూడా నేను త్వరలోనే రిలీజ్ చేస్తాను. సో ఇట్లా ఎందుకంటే ఈ నికోటిన్ వాడడంతోనే ఇది గేట్వే డ్రగ్. ఇది ఇక్కడి నుంచే వాళ్ళు గ్రాడ్యుయేట్ అవుతారు. ఎట్లా వాళ్ళు గ్రాడ్యుయేషన్కి వెళ్తారు, ఇట్లానే అయ్యి చాలామంది దానికి బానిసలు అయ్యే అవకాశం ఉంది. టొబాకో కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, దీనికి మూలము ఇదే. సో అందుకు మనం హైదరాబాద్ నగర పోలీసు గుర్తించి ఈరోజు ఈ ఒక దాడి కండక్ట్ చేయడం జరుగుతుంది. వచ్చే రోజు ఇది కంటిన్యూ అవుతుంది. ప్లస్ అదేవిధంగా ఈ ఒక ఎడ్యుకేషనల్ యాజమాన్యాలు కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళు కూడా నిఘా పెట్టడము. అట్లానే ఈ రోజు ఈ దాడిలో దాదాపు 5,000 మంది సిబ్బంది ఉన్నారు. సీనియర్ ఆఫీసర్స్ అందరూ మనం రంగంలో ఉన్నాను. అంటే ఇలానే కొనసాగిస్తే వాళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకున్నావు? అదే మనము ఈ రోజు కాప్టా యాక్ట్ కింద కట్టడం జరుగుతుంది. ఎక్కడెక్కడ మైనర్స్ అమ్మారో అక్కడ జేజే యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. కొన్ని చోట్ల మనము అన్ని చోట్ల కూడా ఎఫ్ఐఆర్ బుక్ చేస్తాను. వాళ్ళని రికార్డ్స్ పైన తీసుకోవడం జరుగుతుంది. జేజే యాక్ట్ కింద ఆల్మోస్ట్ 7 years పనిష్మెంట్ పడే అవకాశం ఉంది. చిన్న పిల్లలకు అమ్మితే వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళపైన జేజే యాక్ట్ పెడతాను. వాళ్ళకు 7 సంవత్సరం శిక్ష పడే అవకాశం ఉంది. సో చాలా పక్కబందిగా మనం ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ముఖ్యంగా ఈ పాన్ ఎవరు అమ్ముతున్నారు, పాన్ షాప్ ఓనర్స్ ఎవరు ఉన్నారు వాళ్ళకి అడుగుతున్నాను, మీరు ఇలాంటి అమ్మొద్దు. మీరు వేరే బిస్కెట్స్ కావచ్చు, కూల్ డ్రింక్స్ కావచ్చు, వాటర్ బాటిల్ అమ్మండి కానీ పని అనుకోకుండా వాళ్ళు కూడా వాళ్ళ నిఘాను పెంచాలి. పిల్లలు ఏం చేస్తున్నారు చూడాలి. ఎవరెవరు షాప్స్ దగ్గర వెళ్తున్నారు, సిగరెట్ తాగిన వాళ్ళ పేరెంట్స్ కూడా పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ, వాళ్ళు కూడా ఎంత ఓపెన్గా చేయలేరు కానీ వాళ్ళు ఒక సెటప్ చేసుకోవాలి. సీసీటీవీ పెట్టుకోవాలి. 100 yards లోపల వాళ్ళు కూడా పిల్లలు ఎక్కడ పోతున్నారు ఏమనేది వాళ్ళు పెట్టుకుని వాళ్ళు కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. సో దాట్ వాళ్ళు కూడా ఎవరిని అడిగినా మా పిల్లలు చేస్తారు, మా పిల్లలు మంచి వాళ్ళు అంటారు. బట్ అక్కడ పోతే మనకు అన్ని స్కూల్స్ దగ్గర కూడా పిల్లలు సిగరెట్ తాగేది, తంబాకు తీసుకునేది మనకు స్వయంగా వీడియోస్ దొరికినావు. ఎవరు అడిగినా వాళ్ళు బాగానే ఉన్నారు సార్ మా పిల్లలు అంటారు కానీ బట్ ఇది నిజము, మనం చూశానది. సో అందరూ కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కూడా అవేర్నెస్ తీసుకోవడానికి కూడా చేస్తాను. వాళ్ళ త్వరలోనే కూడా ICCCలో అందరిని పిలిపించి మీటింగ్ కండక్ట్ చేస్తాను. పాన్ షాపులు, స్కూల్స్ కూడా ఎవరైనా పాన్ షాపులు నిర్వహించినట్లయితే రాబోయే రోజుల్లో కూడా అంటే ఇప్పుడు దాడిలో కొంతవరకు స్వాధీనం చేసుకోవడం జరిగింది. కానీ రాబోయే రోజుల్లో ఇంకా వాళ్ళు అదే విధంగా విక్రయాలు కొనసాగించినట్లయితే వారిపై కఠినంగా చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉందని చెప్పి కూడా హైదరాబాద్ సిపి సజ్జనార్ అయితే చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ బాలాజీతో రమేష్, ఈటీవీ, హైదరాబాద్.